Hi, welcome to my YouTube channel. Today we are discuss about divisibility rules. అసలు divisibility rules ఎందుకు నేర్చుకోవాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింప్లిఫికేషన్ తీసుకుందాం. ఈ నెంబర్ ఉంది. ఈ నెంబర్ని సింప్లిఫై చేయమంటే ఏం చేస్తాం మనం? ఒకవేళ డివిజిబిలిటీ రూల్స్ నేర్చుకోకపోతే ఏం చేస్తాం? ఫస్ట్ ఈ రెండు ఏం చేస్తాం? ఇంటూ చేస్తాం. ఇవి వచ్చిన ఆన్సర్ని తర్వాత డివిజన్ చేస్తాం. అలా చేస్తే అది చాలా పెద్ద ప్రాసెస్. మినిమం 5 minutes పట్టిద్ది. ఓకేనా? అలా కాకుండా ఈజీగా నేర్చేసుకోవాలి, ఈజీగా క్యాన్సిలేషన్ చేయాలి. త్వరగా చేస్తేనే కదా క్లాస్లో మంచిగా ఉండిద్ది. అంటే ఒక స్పెసిఫికేషన్ అనేది వచ్చిద్ది. అరే బాగా చేస్తున్నారు, అరే అమ్మాయి బాగా చేస్తుంది అని వచ్చిద్ది. అదే ఇవన్నీ ఇంటూ చేసి నెక్స్ట్ ఏదైనా ఆన్సర్ రాంగ్ వచ్చిందనుకో మళ్ళీ ఇంటూ చేసి మళ్ళీ ఆ వచ్చిన వాల్యూని 105 టేబుల్తో డివిజన్ చేస్తే చాలా చాలా కష్టం. అలా కష్టం లేకుండా మనం ఈజీగా ఎలా చేయొచ్చో చూద్దాం. సింప్లిఫికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 210 ఉంది, ఈ 105 ఉంది, ఇటు 525 ఉంది. వీటిని చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, చూడండి ఈ నెంబర్ ఉంది 210, ఇక్కడ 105 ఉంది. లాస్ట్ డిజిట్ ఏంటి? 0. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏంటి? 5. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏంటి? 5. ఇలా లాస్ట్ డిజిట్లు 5 ఉంటే అవి ఏ టేబుల్లో పోతాయి? 5 టేబుల్. అబ్బా ఈజీయే. 5 టేబుల్ ఈజీయే కదా, ఈజీగా క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. 5 టేబుల్ ఇక్కడ 21 అంటే 4 times, ఇక్కడ ఇంకా 1, ఇక్కడ ఒక 0 అంటే 2 times. నెక్స్ట్ 5 టేబుల్ 5 2s 10, ఇక్కడ ఇంకో 5 ఉంది, 5 1s. అబ్బా ఈజీగా ఉంది. నెక్స్ట్ ఈ 42 ఈ 21 చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే 4 + 2 ఎంత? 6. 2 + 1 అబ్బా 3. అంటే ఈ రెండు ఖచ్చితంగా ఏ టేబుల్లో పోతాయి? 3 టేబుల్లో. ఏంటి? 3 టేబుల్లో. 3 టేబుల్లో కదా. 3 టేబుల్లో 3 1s 3 4s. మళ్ళీ 3 టేబుల్. అబ్బా 7. ఇది ఈజీగా వచ్చింది. ఇక్కడ 7 14 ఈజీగా అర్థమైపోతుంది. 7 1s 7 2s. రిమైనింగ్ ఎంత? 2 × 5 25. ఓకే, 2 × 5 25 ఎంత? 1050. ఎంత టైం పట్టింది మనకి? 1 minute కూడా పట్టదు. మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి కొంచెం లేట్ అయ్యి ఉండిద్ది, కానీ మనం ఇండివిజువల్గా చేస్తే చాలా చాలా తక్కువ టైంలో అనేది పట్టిద్ది. ఇంత పెద్ద క్యాలిక్యులేషన్స్ ఇలా ఇచ్చినప్పుడు మనం వాటిని సింప్లిఫికేషన్ చేసుకుంటే ఈజీగా వస్తాయి. అలా ఇవి ఏ టేబుల్లో పోతాయి అని ఎలా తెలుసుకుంటాం? డివిజిబిలిటీ రూల్స్ ద్వారా నేర్చుకుంటాం. అంటే యాడ్ చేస్తే ఒకవేళ అన్ని యాడ్ చేస్తే 3తో మల్టిపుల్ అయిందనుకో అంటే 3 టేబుల్లో పోతాయి. అదే లాస్ట్లో 0 కానీ 5 కానీ వస్తే అబ్బా 5 టేబుల్లో పోయిద్ది. అదే ఇప్పుడు 2 టేబుల్ అనుకోండి, లాస్ట్లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ అలా ఉంటే అరే ఇది 2 టేబుల్లో పోయిద్ది అని మనకి ఒక ఐడియా ఉండిద్ది. అలా ఐడియా ఉంటేనే కదా ఏ టేబుల్లో పోయిద్దో అని చెక్ చేసుకొని క్యాన్సిలేషన్ చేసుకుంటాం. ఇప్పుడు మనం డివిజిబిలిటీ రూల్స్ ఏంటో నేర్చుకుందాం. ఓకేనా? డివిజిబిలిటీ రూల్స్ని నేర్చుకుందాం. ఫస్ట్ డివిజిబిలిటీ బై 2 అంటే డివిజిబుల్ బై 2. అసలు 2 టేబుల్లో డివిజిబుల్ అయితే ఎలా ఉండిద్దో చూద్దాం. ఓకే, ఏ న్యాచురల్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2. 2తో ఒకవేళ డివిజిబుల్ అయితే ద డిజిట్స్ ఇన్ ఇట్స్ యూనిట్స్ ప్లేస్
end with 0, 2, 4, 6, 8. ఇలా 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఏంటి లాస్ట్ యూనిట్స్ ప్లేస్లో ఎండ్ విత్ ఈ నెంబర్లు ఉంటే దాన్ని ఏమంటారు? ఏ రూలు? డివిజిబిలిటీ రూల్ బై 2. 2తో డివిజన్ అయితే ఏంటవి లాస్ట్లో ఏం రావాలి? యూనిట్స్ ప్లేస్లో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉంటే వాటిని ఏమంటారు? అవి 8తో డివిజిబుల్ అవుతాయి, 2తో డివిజిబుల్ అవుతాయి. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 59648 ఏదో ఒక నెంబర్ తీసుకుందాం. ఈజ్ డివిజిబుల్ బై 2. 2తో డివిజిబుల్ అయితే కదా చెప్దాం. అయితే అవుదా? ఇక్కడ లాస్ట్లో ఏముంది? యూనిట్ ప్లేస్లో ఏముంది? 8. యూనిట్స్ ప్లేస్లో ఏముంది? 8. 8 ఉంటే అది ఏమైంది? డివిజిబిలిటీ రూల్లో ఉంది కదా 8. అప్పుడు అదేంటి? ఎస్ అనమాట. ఈజ్ డివిజిబుల్ బై 2 ఎస్. ఎందుకు? హ్యాన్స్ ద యూనిట్స్ డిజిట్ ఈజ్ 8. ఓకే, ఎస్ ఎందుకు? 8 ఉంది కాబట్టి యూనిట్స్ ప్లేస్లో. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, 78940 ఉంది. ఈజ్ డివిజిబుల్ బై 2. 2తో డివిజిబుల్ అయితే లేదు చూద్దాం. యూనిట్స్ ప్లేస్లో లాస్ట్లో ఏముండాలన్నారు? 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ. ఇక్కడ ఏముంది? 3 ఉంది. ఇక్కడ ఏముంది? 3 ఉంది. అంటే ఇందులో లేదు కదా, అప్పుడు నో. ఆన్సర్ ఏంటబ్బా? నో. ఎందుకు? హ్యాన్స్ ద యూనిట్స్ డిజిట్ ఈజ్ 3. 3 ఉంది కాబట్టి అది నో. ఫర్ ఎగ్జాంపుల్ 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉంటే అది ఎస్. ఓకే, డివిజిబిలిటీ బై 3. 3తో డివిజిబుల్ అయితే చూద్దాం. న్యాచురల్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. 3తో డివిజిబుల్ అయితే ద సమ్ ఆఫ్ all its digits is divisible by 3. ఫర్ ఎగ్జాంపుల్ 3తో డివిజిబుల్ అవ్వాలంటే ఏంటి? ఏ న్యాచురల్ నెంబర్ అయినా 3తో డివిజిబుల్ అవ్వాలంటే ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ ఇట్స్ డిజిట్స్. అంటే ఇచ్చిన నెంబర్స్ అన్నీ యాడ్ చేస్తే 3తో డివిజిబుల్ అయితే అదేంటి? డివిజిబిలిటీ రూల్ బై 3 అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ తీసుకుందాం. ఏం తీసుకుందాం? 524781 అనే ఒక నెంబర్ తీసుకుందాం. ఈజ్ డివిజిబుల్ బై 3. 3 కదా చూద్దాం. ఫస్ట్ రూల్ ఏంటి మనకి? ఖచ్చితంగా ఏంటి? సమ్ చేయాలి. సమ్ ఆఫ్ ఆల్ ఇట్స్ డిజిట్స్ కదా. 5 + 2 + 4 + 7 + 8 + 1 ఎంత? 5 2 7 7 ఒక 4 ఎంత? 11 11 ఒక 7 18 18 ఒక 8 26 + 1 ఎంత? 27. 27 ఏంటి? డివిజిబుల్ బై 3 కదా.
27 3 టేబుల్ వచ్చింది కదా, అందుకు వచ్చి డివిజిబుల్ బై 3 కదా. అంటే ఇది ఎస్ అనో ఎస్. ఓకే, డివిజిబుల్ అయ్యిద్ది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 79124 ఉంది. ఈజ్ డివిజిబుల్ బై 3 చూద్దాం. 7 + 9 + 1 + 2 + 4 మొత్తం ఆన్సర్ ఎంతో చూద్దాం. 7 9 16 16 ఒక 1 17 17 ఒక 2 19 19 ఒక 4 23. డివిజిబుల్ అయిద్దా? ఇదేంటి డివిజిబుల్ అవ్వదు, నాట్ డివిజిబుల్. ఓకే, నాట్ డివిజిబుల్ బై 3, ఇది నో. 23 ఈజ్ నాట్ డివిజిబుల్. ఓకే, ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3, ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. ఓకే, అండర్స్టాండ్. నెక్స్ట్ divisibility by 4 చూద్దాం. A natural number is divisible by 4 the last 2 digits is divisible by 4 or the last 2 digits are zeros. చూద్దాం డివిజిబిలిటీ బై 4. 4th కి డివిజిబిలిటీ రూల్ ఎలాగో చూద్దాం. ఏ న్యాచురల్ నెంబర్ అయినా 4th డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ 2 డిజిట్స్ అంటే లాస్ట్ 2 నెంబర్స్ తీసుకోవాలి. తీసుకొని అవి 4th డివిజిబుల్ అవుతాయో లేదా చెక్ చేయాలి. లేకపోతే అది కాదు, ఇంకొకటి లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 2 జీరోలు ఉన్నాయనుకోండి, 2 జీరోలు ఉంటే అవేంటి 4th టేబుల్లో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతాయి. ఎగ్జాంపుల్ చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. 35056 ఈజ్ డివిజిబుల్ బై 4. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి 56. 56 ఈజ్ డివిజిబుల్ బై 4. చూద్దాం. 4 ones 4 టేబుల్. ఓకే, అంటే డివిజిబుల్ అయ్యింది. ఓకేనా, అండర్స్టాండ్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది ఉంది, ఈజ్ డివిజిబుల్ బై 4. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ ఏమన్నారు, లాస్ట్ 2 డిజిట్స్ 2 జీరోస్ ఉన్నాయి. అలా 2 జీరోస్ ఉంటే అవి ఖచ్చితంగా ఏంటి డివిజిబుల్ బై 4. ఓకే, ఫర్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 46126 ఉంది. ఈజ్ డివిజిబుల్ బై 4. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి 26.
26 is not divisible by 4. Okay, 26 divisible aidda avadu. Okay, understand. Next, divisibility by 5. Divisibility by 5. A natural number is divisible by 5. 5 తో డివిజిబుల్ అయితే ఖచ్చితంగా ద లాస్ట్ డిజిట్ ఏమై ఉండాలి? డిజిట్ ఈజ్ either 0 or 5. 0 కానీ 5 కానీ అయి ఉండాలి. ఓకే, 0 కానీ 5 కానీ అయి ఉండాలి. ఓకేనా? ఎగ్జాంపుల్ చూద్దాం. 6430 is divisible by 5. లాస్ట్ డిజిట్ ఏంటి? 0. అంటే as it is divisible by 5. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్. is divisible by 5 as it is divisible by 5. ఎందుకు? యూనిట్స్ ప్లస్ ఏముంది? 5. ఇక్కడ పైన ఏముంది? యూనిట్స్ ప్లేస్లో 0 ఉంది. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 2347 ఉంది. ఈజ్ డివిజిబుల్ బై 5? నో, ఇట్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 5. ఎందుకు? యూనిట్స్ ప్లేస్లో ఏముంది? 7 ఉంది. ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో ఏముంది? 7 ఉంది. ఓకే, అండర్స్టాండ్. డివిజిబిలిటీ బై 6. 6తో డివిజిబిలిటీ ఎలా ఉంటుందో చూద్దాం. ఏ న్యాచురల్ నెంబర్ is divisible by 6. ఏ న్యాచురల్ నెంబర్ అయినా 6తో డివిజిబుల్ అయితే ఖచ్చితంగా it is divisible by both 2 and 3. ఓకేనా? 2 and 3తో అంటే 2 టేబుల్లోనూ పోవాలి ఖచ్చితంగా. అదేవిధంగా 3 టేబుల్లో కూడా పోవాలి ఖచ్చితంగా. ఓకేనా? 2 టేబుల్లో పోవాలి, 3 టేబుల్లో పోవాలి. దేనికి? డివిజిబిలిటీ బై 6. ఓకేనా? ఇప్పుడు చూద్దాం ఒక ఎగ్జాంపుల్. 2070 ఉంది. ఈజ్ డివిజిబుల్ బై 6. చూద్దాం. ఫస్ట్ 2 టేబుల్లో చూద్దాం. 2 టేబుల్లో 0 ఉంది. యూనిట్స్ ప్లేస్లో 0 ఉంది కాబట్టి 2తో డివిజిబుల్ అయింది. ఓకేనా? నెక్స్ట్ సమ్ చేద్దాం.
2 + 0 + 7 0 మొత్తం యాడ్ చేస్తే 9. 9 అంటే డివిజిబుల్ బై 3. ఓకే, అంటే 2తో డివిజిబుల్ అయింది, 3తో కూడా డివిజిబుల్ అయింది. అప్పుడు బోత్ రెండిట్లతో డివిజిబుల్ అయితే 6 టేబుల్. ఓకేనా? హెన్స్ ఇట్ ఈజ్ డివిజిబుల్ బై 6. ఫర్ ఎగ్జాంపుల్ 2తో అయ్యి 3తో అవ్వకపోతే డివిజిబుల్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 3తో అయ్యి 2తో కూడా అవ్వకపోతే అది 6తో డివిజిబుల్ అవ్వదు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1 3 6 9 ఫర్ ఎగ్జాంపుల్ 7 6 ఉంది. ఈజ్ డివిజిబుల్ బై 6. చూద్దాం. యూనిట్స్ ప్లేస్లో ఏముంది? యూనిట్స్ ప్లేస్లో 6 ఉంది. అంటే అదేంటి? ఇట్ ఈజ్ డివిజిబుల్ బై 2. 2 టేబుల్లో పోయిద్ది. నెక్స్ట్ 3 టేబుల్లో పోవాలంటే ఇట్లా ఏం చేయాలి? సమ్ చేయాలి. 1 + 3 + 6 + 9 + 7 + 6. చూద్దాం ఆన్సర్. 1 3 4 4 ఒక 6 10 10 ఒక 9 19 19 ఒక 7 26 26 ఒక 6 32 32 ఏంటి? ఇట్ ఈజ్ నాట్ డివిజిబుల్. ఇట్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. దీంతో అయ్యింది, దీంతో అవ్వాలి అంటే 6 టేబుల్తో అవ్వదు. ఓకే, హెన్స్ ఇట్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 6 అంటే 6 టేబుల్తో పోదు. ఓకే, అండర్స్టాండ్? మనం ఇంకా అనదర్ డివిజిబిలిటీ రూల్స్ నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.